హలో అండి. నేను డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, రెనోవా క్యాన్సర్ సెంటర్, బంజారా హిల్స్. ఇప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్స్ యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుందాం. సో, బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఎప్పుడైతే ట్యూమర్ బ్రెయిన్‌లో ఫార్మ్ అయితే వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటూ ఉంటాము. సో, ఈ బ్రెయిన్ అనేది స్కల్ అనే ఒక క్లోజ్డ్ బాక్స్‌లో ప్యాక్ అయి ఉంటుంది టైట్‌గా. సో, ఎటువంటి ప్రెషర్ పెరిగినా కూడా బ్రెయిన్‌లో ఈ బ్రెయిన్ సింప్టమ్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే బ్రెయిన్‌లో ఏదన్నా ట్యూమర్ ఫార్మ్ అయ్యి అది పెరుగుతూ ఉంది అనంటే, ఈ చుట్టుపక్కల నార్మల్ బ్రెయిన్ పారెన్కమ్ పైన ప్రెషర్ పడి కొన్ని సింప్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో, బ్రెయిన్ ట్యూమర్ యొక్క సింప్టమ్స్ మనం చెప్పుకునే ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, సింప్టమ్స్ బ్రెయిన్ ట్యూమర్ సింప్టమ్స్ ఏవైతే మనం ఇప్పుడు చెప్పబోతున్నామో అది అందరికీ ఒకేలాగా ఉండవు. అట్లానే అది ట్యూమర్ ఏ లొకేషన్‌లో ఉంది అన్న దాన్ని బట్టి సింప్టమ్స్ మారుతూ ఉంటాయి. అట్లానే ఈ సింప్టమ్స్ కనిపించినంత మాత్రాన ప్రతీదీ బ్రెయిన్ ట్యూమర్ వల్లే వచ్చింది అని అనుకోకూడదు. సో, మొదటిగా ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ ఏంటి అనంటే హెడేక్. సో, ఈ హెడేక్ అనేది వేరే ఇతర కండిషన్స్‌లో కూడా చూస్తూ ఉంటాము. బ్రెయిన్ ట్యూమర్స్‌లో వచ్చే హెడేక్ అనేది చాలా సివియర్‌గా ఉంటూ ఉంటుంది. నైట్ టైమ్ నిద్ర డిస్టర్బ్ అవ్వటము, అట్లానే పొద్దున లేచిన వెంటనే మనం హెడేక్‌తో నిద్ర లేవటము, తర్వాత ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఈ హెడేక్ కంట్రోల్ కాకపోవడము, రోజులు గడిచే కొద్దీ హెడేక్ పెరుగుతూనే ఉంటుంది తప్పితే తగ్గకపోవటము, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే మనం ప్రోగ్రెసివ్ హెడేక్ అంటూ ఉంటాం. అట్లానే ఈ ట్యూమర్ వల్ల బ్రెయిన్‌లో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, దీన్నే మనం ప్రెషర్ పెరగడాన్ని ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటూ ఉంటాము. సో, ఇట్లా ప్రెషర్ పెరగడం వల్ల వికారము, వాంతులు అనేది పేషెంట్‌లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. అట్లానే చూపు మందగించడం, బ్లర్డ్ విజన్ అంటూ ఉంటాము. రెండుగా కనిపించటము, బ్లర్డ్ విజన్ అంటూ ఉంటాము. ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్‌లో కొన్ని సింప్టమ్స్. అట్లానే కొంతమందిలో ఫిట్స్ రావటము, పక్షవాతపు లక్షణాలు కనిపించటము, మాట సరిగ్గా రాకపోవడం, స్పీచ్ అబ్నార్మాలిటీస్, మెమరీ డిస్టర్బెన్సెస్, అట్లానే బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఆ బ్రెయిన్ ట్యూమర్‌లో కొన్ని సింప్టమ్స్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి సింప్టమ్స్ ఎవరిలో అయితే కనిపిస్తూ ఉంటాయో మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని వెంటనే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌కి చూపించి దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. ముఖ్యమైన ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి అనంటే ఇందులో ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్. సో, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కానింగ్‌లో మనకి ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. సో, ఎవరిలో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న సింప్టమ్స్ కనిపిస్తాయో సో, వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్‌కి, ఏదో న్యూరాలజిస్ట్‌కి కానీ, న్యూరో సర్జన్‌కి కానీ చూపించుకొని ఎంఆర్ఐ బ్రెయిన్ అనే స్కానింగ్ చేయించుకొని ట్యూమర్ ఏమన్నా ఉందా లేదా అని నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్.